వైసీపీ రెండవ రోజు ప్లీనరీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉండాలి, ప్రజల గుండె చప్పుడు వినేవాడుగా ఉండాలి. అది అప్పుడే ఆ నాయకులు వారి హృదయాల్లో పదిలంగా స్థిరస్థాయిగా ఉంటారని కూడా మీకు చెప్తున్నా. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతిదీ కూడా మీకు ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఆ రోజు ఆయన సంక్షేమం ఆ రోజు ఎత్తుకున్నారు, అభివృద్ధిని నడక నడిపించారు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఆ రోజు మరి ఉచిత విద్యుత్ అందరూ సాధ్యం కాదని చెప్పారు. మరి ఆ ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించారు. ఆ రోజు ఉచిత విద్యుత్ పవర్ చాలా కట్ ఉండేది. మరి నేషనల్ నుంచి కేంద్రం నుంచి కూడా పవర్ ఆ రోజు చాలా తక్కువ ఉండింది. అటువంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ మొదటిగా ఆ రోజు సంతకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు కరెంటు బకాయిలన్నీ మాఫీ చేయడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఆ రోజు ఆయన రైతులను పేదలను చాలా అమితంగా ప్రేమించారు. ఎందుకంటే రైతులు 70% ప్రజలు రైతులుగానే ఉన్నారు. కాబట్టి వారిని గురించి వారికి ఆదాయం పెరగాలని, వారికి ఆవాసం ఇవ్వాలని, వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఆహారం ఇవ్వాలని, పిల్లల చదువులు ఇవ్వాలని, అవి ప్రభుత్వం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఆ రోజు ఆయనకు ప్రశ్న వేసుకుని జవాబులుగా తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా చెప్తున్నాయి. ఇవాళ ఆ రోజు రైతులకు మరి సబ్సిడీ అయితేనేమి, బీమా సౌకర్యం అయితేనేమి, ఎప్పుడు ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా అన్నీ సక్రమంగా చేయడం జరిగింది. కేంద్రం నుంచి రుణమాఫీ తీసుకురావడం అయితేనేమి, మరి కట్టిన వారికి ప్రోత్సాహం ఇవ్వడం అయితేనేమి, అన్నిట్లో మరి విత్తనాల ధరలు తగ్గించడంలో అయితేనేమి, గిట్టుబాటు ధరలు కల్పించడంలో అయితేనేమి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీకోసం నిలబడ్డారని ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ రోజు పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. 4%, 7% కట్టాల్సి ఉంటే 4% ప్రభుత్వం కట్టి పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. ఆ రోజు చంద్రబాబు గారి టైంలో మైక్రో ఫైనాన్స్ పరిస్థితిలో ఉండి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చారు. జార్జ్ బుష్ వచ్చి 98% రికవరీ ఉంది, ఎలా జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అడగడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని. మరి ఈ రోజున్న ప్రభుత్వం ఏమి చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. ఇవాళ మరి వడ్డీ లేని రుణాలు ఉన్నా కూడా ఈరోజు మరి రైతులకు చేసిన ప్రామిస్ అయితేనేమి, డాక్రా మహిళలకు చేసిన వాగ్దానం అయితేనేమి, మరి ఈరోజు ఎంతవరకు నిలబెట్టుకున్నారని వీరిని అడుగుతున్నా నేను. ఇవాళ ఏ ఒక్కరికి వడ్డీలకు తప్పితే ఇవాళ అప్పులు తీరింది లేదు అని కూడా చెప్తున్నా. వాళ్ళకు మరలా బయట అప్పులు తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా లేకుండా చేశారని కూడా మీకు చెప్తున్నా. మరి ఆయన తెచ్చిన ఆరోగ్యశ్రీ అయితేనేం, 108 అయితేనేం, 104 అయితేనేం, మరి అన్ని రకాలవి ఈరోజు ఏ విధంగా నడుస్తున్నాయంటే మరి 104 అసలుకే తీసేశారు. 108 ఇవాళ మరి ఆ రోజు 10 నిమిషాలకు వస్తే ఈరోజు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేం, వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఏది కావాలంటే చదవడానికి ఆ రోజు పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చేది. మరి ఇవాళ గవర్నమెంట్ ఏమి ఇస్తూ ఉంది, మెరిట్లో సీట్లు వచ్చినా కూడా మరి ఈరోజు చేరలేని పరిస్థితి ఇవాళ ఉంది అని కూడా మీకు చెప్తున్నా. ఆ రోజు మైనారిటీ సోదరులకు మరి 4% రిజర్వేషన్, 5% రిజర్వేషన్ ఇచ్చి వీలు కాక 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. మరి ఆ రోజు అభయహస్తం ఏమైందని అడుగుతా ఉన్నాయని ఇవాళ చూస్తే మరి ఆ రోజు ప్రాజెక్టులు మరి ఆ రోజు రైతులకు శాశ్వత పరిష్కారం కోసం జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. 86 ప్రాజెక్టులలో చిన్న ప్రాజెక్టులు ప్రతి జిల్లాకు కూడా ఆయన చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి దాదాపుగా మరి 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాల పైచిలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్కు దగ్గర 13 లక్షల పైచిలకు ఈరోజు సాగులోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక హంద్రీనీవా చూసినా, ఈరోజు ఒక మరి హంద్రీనీవా చూసినా, ఈరోజు మరి గాలి నగేరు చూసినా, పులిచింతలో స్టోర్ చేసుకుంటామన్నా, మరి దేవాదుల కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ఈరోజు మరి ఎన్నో దగ్గర 60%, 70% పూర్తయిన ప్రాజెక్టులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఆ రోజు చాలా ప్రాజెక్టులు ఆయన పూర్తి చేయడం జరిగింది. మరి పోలవరం కాలువలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు.
ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉంటే ప్రాణహిత పోలవరం కూడా పూర్తి అయి ఉండేటివని కూడా మీకందరికీ తెలిసిందే. మీకందరికీ కూడా నేను చెప్తున్నా. మరి ఈరోజు మరి ఒకటి అడుగుతున్నా, ఈరోజు మరి వచ్చిన గవర్నమెంట్లు, మధ్యలో వచ్చిన గవర్నమెంట్లు అన్నీ కూడా ఏమి చేశాయని, ఏ ప్రాజెక్టులు చేశాయని అడుగుతున్నా. ఈరోజు పోలవరంకు నీళ్ళు వచ్చి ఉంటే మనం సస్యశ్యామలంగా ఉండేదని కూడా మీకు చెప్తున్నా ఇవాళ. మరి అదేవిధంగా మరి ఈరోజు రిలయన్స్ వాళ్ళు ఆ రోజు మన రాష్ట్రం నుంచి గ్యాస్ తీసుకుపోతారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా రాష్ట్రం నుంచి గ్యాస్ తీసుకొని వెళ్తున్నారు, మా రాష్ట్ర అవసరాలకు తీర్చకుండా ఎలా తీసుకెళ్తారని చెప్పి నిలదీసిన వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిదని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తానన్న ప్రభుత్వం, మరి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అడుగుతున్నాను ఇవాళ ఏమి చేశారని మంత్రం వేశారా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జెన్కోను బలపరిచారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ప్రైవేట్ వ్యక్తులకు పవర్ ఇవ్వడం జరిగింది. అవి అన్నిటికీ సరిగా చెప్పిన ప్రామిసులు నెరవేర్చలేక ఆ రోజు ఏ ప్రాజెక్టు నడిచింది లేదు. మరి నేను అడుగుతున్నాను ఇవాళ విజయవాడ థర్మల్ పవర్ అయినా, రాయలసీమ థర్మల్ పవర్ అయినా, కొత్తగూడెం థర్మల్ పవర్ అయినా మరి ఆ రోజు జెన్కోను బలంగా చేశారు కాబట్టే మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిన గ్రిడ్ల వల్ల వచ్చిన కరెంటు వల్ల ఈరోజు 24 గంటలు కరెంటు ఇవ్వగలుగుతున్నారని కూడా చెప్తున్నా. మీరు ఏం చేశారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను ఇవాళ. మరి ఈరోజు ఒకటి మరి మేనిఫెస్టోలో ఉన్నవి కొన్ని, లేనివే చాలా చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని ఆయనకు సాచురేషన్ విధానంలో తీసుకెళ్లారు. ఆయన కులము, మతము, మరి ప్లేసు ఏదీ కాదు, ఆయన మానవతావాది. మానవత్వంతో పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి ఎన్ని మేలులు జరుగుతాయో మనం చూస్తున్నాం ఇవాళ. ఒక్కటైతే నేను చెప్తున్నా, మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ఏ ఒక్కరూ తీసివేసేదానికి, ఏ ముఖ్యమంత్రి తీసివేయాలన్నా కూడా తీసివేయలేని విధముగా పథకాలు ఉన్నాయని కూడా మీకు చెప్తున్నా. ఈరోజు మరి ఒకటే నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా కూడా తీయలేని పరిస్థితే కాదు. మరి ఈరోజు ఆయన విశ్వవిద్యాలయాల్లో అయితేనేం, ఆయన ఆసుపత్రుల్లో అయితేనేం, పంట పొలాల్లో అయితేనేం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈరోజు మనకు కనిపిస్తాయి. నేను అడుగుతున్నా, మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు మరి చేసి మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నా, మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను ఇవాళ. ఈరోజు మీరు తలకిందలు తపస్సు చేసినా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలబడిన రీతిగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూపించేంతగా మీరు నిలబడలేరు, చేయలేరు అని కూడా చెప్తున్నాను ఇవాళ. ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నిటిని కూడా మీకు గుర్తు చేస్తున్నా, మీకు అన్నీ మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పాలని కోరుతా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే మరి చెప్పినప్పుడే ప్రజలకు మరలా గుర్తుకొస్తాయి, చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరి ఈరోజు మరి జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇవాళ. ఒక్కటైతే మీకు సలహా ఇస్తున్నా, రాబోయే యుద్ధంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. మనమందరము విద్యుక్తులం కావాలని కోరుతున్నా. మీరు ఏ ఒక్కరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోకుండా మరి పార్టీకి కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పార్టీ అభ్యర్థులను ఎవరిని నిర్ణయించినా కూడా వారికి మీరు సమిష్టి కృషిగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా కోరుతున్నా. కానీ ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఇవాళ. పార్టీ ఏ ఒక్కరిని కూడా, జగన్ బాబు ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోడు. వారందరికీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం తప్పకుండా ఉంటుందని కూడా చెప్తున్నా. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పే కుటుంబం కాదు అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఇవాళ. ఒకటైతే మీకు చెప్తున్నా, నాకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఏ ఒక్కరు కూడా తీర్చలేరు. నా కట్ట కాలిపోతే నాతో పాటే పోతుంది. కానీ జగన్ బాబు మీ అందరికి కూడా మరి అన్ని విషయాల్లో కూడా అండగా దండగా ఉంటాడని, మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు ఆ బిడ్డకి ఇవ్వాలని కోరుతున్నా నేను ఇవాళ. పైన దేవుని దీవెనలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి. మనమందరము రాబోయే యుద్ధం కోసం ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయన్నట్టుగా మీరందరూ పనిచేయాలని, ముందుకు పోవాలని, రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకుందామని, ఆ యుగంలో మనమందరం కూడా బాగుంటాం జగన్ నాయకత్వంలో అని కూడా మీకు అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.
మన గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన వాసిరెడ్డి పద్మ గారిని ఆ తీర్మానం కొనసాగించాలి. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇప్పటివరకు మాట్లాడారు. ఒక